హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇండియన్ నేవీ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఆ నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే నేను మీకు వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో చాలామంది మన వీడియోస్లో చూస్తున్నారు కానీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకుంటలేరు. సో మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అదేవిధంగా పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న ఇండియన్ నేవీ డిపార్ట్మెంట్ అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో నంబర్ ఆఫ్ పోస్టులు అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది. సో జాబ్ డీటెయిల్స్ విషయానికి వచ్చేసరికి మనకి ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కింద అయితే వేకెన్సీస్ రిలీజ్ చేయడం జరిగింది. లెవెల్ 1 కింద పే స్కేల్ అయితే మనకు 18,000 నుంచి 56,900 వరకు ఉండొచ్చు. అండ్ ఇక్కడ మనకు వేకెన్సీస్ చూస్తే మనకు కేటగిరీ వైజ్ అయితే డివైడ్ చేయడం జరిగింది. యూఆర్ వాళ్ళకి 11, ఎస్సీ వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 1. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఫైర్మ్యాన్ కింద కూడా వేకెన్సీస్ అనేవి రిలీజ్ అవ్వడం జరిగింది. గ్రూప్ సి లెవెల్ 2 కింద అయితే మనకు పే స్కేల్ అనేది 19,900 నుంచి 63,200 వరకు ఉండే అవకాశం ఉంది. అండ్ ఇక్కడ మనకు ఈ నోటిఫికేషన్లో హైయెస్ట్ జాబ్స్ అంటే మనకు నంబర్ ఆఫ్ హైయెస్ట్ జాబ్స్ అంటే ఈ ఫైర్మ్యాన్ డిపార్ట్మెంట్కి ఫైర్మ్యాన్ కిందనే రిలీజ్ అవ్వడం జరిగింది. టోటల్ 444 పోస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వేకెన్సీస్ విషయానికి వస్తే మనకు వేకెన్సీస్ అనేవి కేటగిరీ వైజ్ డివైడ్ చేయడం జరిగింది ఇక్కడ కూడా. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ పెస్ట్ కంట్రోలర్ వర్కర్ కింద అయితే వేకెన్సీస్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. లెవెల్ 1 ప్రకారం మనకు 18,000 నుంచి 56,900 వరకు శాలరీ ఉండే అవకాశం ఉంది. అండ్ ఇక్కడ వేకెన్సీస్ అనేవి కూడా రిజర్వేషన్ని బట్టి డివైడ్ చేయడం జరిగింది. కేటగిరీని బట్టి మనకు ఇక్కడ వేకెన్సీస్ అనేది డివైడ్ చేయడం జరిగింది. సో యూఆర్ అన్రిజర్వ్డ్ వాళ్ళకి 9 అండ్ ఎస్సీ వాళ్ళకి లేదు అండ్ ఎస్టీ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 5. అంటే అన్రిజర్వ్డ్ ఇప్పుడు ఎస్సీ వాళ్ళకి లేదు కాబట్టి మీరు అన్రిజర్వ్డ్లో కూడా పెట్టుకోవచ్చు. అన్రిజర్వ్డ్ అంటే ఎవరికి అంటే అన్రిజర్వ్ అంటే అందరు జనరల్ కింద వస్తుంది కాబట్టి మనం ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఫైర్ ఇంజన్ డ్రైవర్ కింద కూడా వేకెన్సీస్ అనేవి భర్తీ చేస్తున్నారు. లెవెల్ 3 కింద మనకు పే స్కేల్ అనేది 21,700 ఉండొచ్చు బేసిక్ శాలరీ. అండ్ ఇక్కడ మనకు యాజ్ యూజువల్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు రిజర్వేషన్ కేటగిరీని బట్టి కూడా డివైడ్ చేయడం జరిగింది పోస్టులు అనేవి. సో ఇక్కడ మనకు ఫైర్మ్యాన్ విషయానికి వస్తే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది 12th క్లాస్ పాస్ అయి ఉండాలి. అండ్ అదేవిధంగా ఎలిమెంటరీ ఆర్ బేసిక్ ఆర్ యాక్సిలరేటరీ ఫైర్ ఫైటింగ్ కోర్స్ అనేది ఉండాలి. మన ఫిజికల్ స్టాండర్డ్స్ విషయానికి వచ్చేసరికి హైట్ అనేది మనకు 165 సెంటీమీటర్ అయితే ఉండాలి. అండ్ అదేవిధంగా 2.5 సెంటీమీటర్ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే రిలాక్సేషన్ ఉండడం జరుగుతుంది. అండ్ చెస్ట్ విషయానికి వస్తే మనకి ఇక్కడ 81.5 సెంటీమీటర్స్ అయితే ఉండాలి నార్మల్గా. ఎక్స్పాన్షన్ తోటి 85 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. అండ్ అదేవిధంగా వెయిట్ అనేది 50 కిలోగ్రామ్స్ అయితే మనం వెయిట్ ఉండాలి. అండ్ అదేవిధంగా ఐసైట్ అనేది ఉండకూడదు, 6/6 ఐసైట్ అనేది ఉండాలి. సో ఎండ్యూరెన్స్ టెస్ట్ చూసినట్లయితే 63.5 కిలోగ్రామ్స్ ఎత్తుకొని 183 మీటర్ అయితే 96 సెకండ్స్లో పోవాలి. అండ్ అదేవిధంగా 2.7 మీటర్ అనేది లాంగ్ జంప్ ఉంటుంది. అండ్ అదేవిధంగా 3 మీటర్స్ రోప్ క్లైంబింగ్ అనేది ఉంటుంది. ఫైర్ ఇంజన్ డ్రైవర్కి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 12th పాస్ అయి ఉండాలి. అండ్ హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అయితే పక్కా ఉండాలి. అండ్ అదేవిధంగా ఫిజికల్ స్టాండర్డ్ విషయానికి వచ్చేసరికి మనకు 165 సెంటీమీటర్స్ అయితే హైట్ ఉండాలి. అండ్ అదేవిధంగా 2.5 సెంటీమీటర్ ఎస్టీ వాళ్ళకైతే రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. చెస్ట్ విషయానికి వస్తే నార్మల్గా 81.5 సెంటీమీటర్ ఉండాలి, విత్ ఎక్స్పాన్షన్ 85 సెంటీమీటర్ ఉండాలి. అండ్ అదేవిధంగా వెయిట్ వచ్చేసి 50 కిలోగ్రామ్స్ అయితే మినిమం ఉండాలి. అండ్ ఐసైట్ వచ్చేసి 6/6 ఉండాలి. ఎండ్యూరెన్స్ టెస్ట్ విషయానికి వస్తే మనకి ఇక్కడ 63.5 కిలోగ్రామ్స్ బరువు ఎత్తుకొని 183 మీటర్ వరకు అయితే నడవాలి వితిన్ 96 సెకండ్స్. సో ఇక్కడ మనకు 2.7 మీటర్స్ లాంగ్ జంప్ కూడా ఉండడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా క్లైంబింగ్ 3 మీటర్స్ వర్టికల్ రోప్ యూజింగ్ అంటే మనకు రోప్ క్లైంబింగ్ కూడా ఉండడం జరుగుతుంది 3 మీటర్స్. సో ఇక్కడ మనం ట్రేడ్స్ మ్యాన్కి విషయానికి వస్తే 10th స్టాండర్డ్ పాస్ అయి ఉండాలి. అండ్ అదేవిధంగా 10th పాటు ఐటీఐ కూడా రిలివెంట్ ట్రేడ్లో మనం పాస్ అయి ఉండాలి. అండ్ అదేవిధంగా పేస్ట్ కంట్రోలర్ వర్కర్కు మనకి ఇక్కడ 10th అయి ఉండాలి, 10th పాస్ అయి ఉండాలి. అండ్ అదేవిధంగా మస్ట్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ హిందీ నాలెడ్జ్ ఉండాలి. అండ్ అదేవిధంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ విషయానికి వచ్చేసరికి మనకు 10th పాస్ అయితే చాలు, లేకపోతే ఆర్ ఈక్వివలెంట్ ఆర్ ఇండస్ట్రియల్ ఐటీఐ ఉంటే కూడా సరిపోతుంది. 10th పాస్తో పాటు ఐటీఐ ఉంటే కూడా సరిపోతుంది. సో ఇక్కడ మనం ఏజ్ లిమిట్ చూసినట్టయితే కొన్ని జాబ్స్కి 18 to 25 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా కొన్ని జాబ్స్కి 18 to 27 ఇయర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. సో మోడ్ ఆఫ్ సెలక్షన్ విషయానికి వస్తే మనకైతే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ ఎగ్జామ్లో మనకు టోటల్ 100 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్.
అండ్ ఇక్కడ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి మనకు 25 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి 25, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 25, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25, టోటల్ 100 మార్క్స్ ఉంటాయి. అండ్ అదేవిధంగా డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్. తర్వాత మీరు చూసుకోండి, దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్, దీనికి సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది అప్లోడ్ చేస్తాను. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ డేట్ విషయానికి వస్తే మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది 20 జూలై నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ క్లోజింగ్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది 2 ఆగస్ట్కి అయితే క్లోజ్ అవ్వడం జరుగుతుంది. www.joinindiannavy.com అని. సో ఈ అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై చేసుకోవాలన్నమాట. సో దీంట్లో మనకు చాలా ట్రేడ్స్లో అయితే జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి. సో టోటల్ మనకు ఇక్కడ 64 ట్రేడ్లకైతే మనకు జాబ్ వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది.